యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనో వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి క్రీస్తు ప్రభు తన్ను ప్రార్థించే వారి యందు 2 విషయాలు కోరుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే నా యందు నిలిచి ఉండమని చెప్తున్నారు. రెండోది ఏంటంటే నా మాటలు మీ యందు నిలిచి ఉండేటట్లు మీరు చూసుకోమని చెప్తా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తులైతే యేసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉంటారో, రెండవది ఏ వ్యక్తులు ఎందైతే యేసుక్రీస్తు ప్రభు మాటలు నిలిచి ఉంటాయో వాళ్ళతో దేవుడు అంటున్నారు, మీరు ఏది అడిగినా సరే, మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, నేను తప్పకుండా మీకు చేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉండటం అంటే ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సన్నిధిలో మనం జీవించి ఆయన వెంబడించటమే ఆయన యందు నిలిచి ఉండటం. ఇక రెండోది ఏంటంటే ఆయన మాటలతో నింపబడటం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థించేటువంటి మనం దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని, మన మనస్సును, మన ప్రాణాత్మ శరీరాలను నింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంతో నింపబడి మనం చేసేటువంటి ప్రార్థన బహుశక్తివంతంగా ఉంటుందండి. ఎందుకని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క మాటలను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ప్రభు తెలియజేశారు. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నదని తెలియజేస్తూ ఉన్నారు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఆ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మన హృదయంలో దాచుకొని ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యం అంట మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఏముందంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని వాక్యం అంట సజీవమైనదై బలము గలదై, అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉన్నదని చెప్పేసి అది మన హృదయంలోనికి మరి మూలుగుల్లోనికి దూరుచు ప్రాణాత్మ శరీరాలను విభజించినంత మట్టుకు అది దూరి మనల్ని పరిశోధిస్తుందని చెప్పేసి దేవుని వాక్యాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గంలో నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని. అతను నీటి కాలువలు ఎవరైనా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని. అతడు చేసేదంతా సఫలమవుతుంది. కానీ దుష్టులు ఎలాగుంటారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం చేత నింపుకొని మనం ఏం చేసినా దేవుడు దాన్ని తప్పకుండా ఫలింపు చేస్తాడు. ఎందుకనంటే దేవుని వాక్యం చేత మన హృదయము, ప్రాణము, ఆత్మ, శరీరం నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయమని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా చూడండి, మన హృదయాల్లోనంట దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా నివసించేటట్లు చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏముందంటే, ఆకాశం నుండి కురిసేటువంటి వర్షం కావచ్చు, హిమము కావచ్చు, అవి మరలా తిరిగి వెళ్ళవంట. అవి ఏం చేస్తే భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, ఆహారం భుజించేవానికి ఆహారాన్ని దయచేస్తే, అక్కడ దేవుడు ఏమంటారంటే నా మాట కూడా అలాగే ఉంటుంది, నిష్ప్రయోజనంగా నా దగ్గరికి తిరిగి రాదు. నా మాట బయలువెడిలిన తర్వాత నా కార్యాన్ని తప్పకుండా నా మాట నెరవేరుస్తుంది అని చెప్తా ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదని మరొక చోట దేవుడే సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం ఎంత శక్తి కలది. యేసు ప్రభు వారు అదే అంటారు,
మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి, నేను తప్పకుండా చేస్తాను. ప్రియులారా, నీవు నేను మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకొని ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం లోతుగా పరిశీలించినప్పుడు మనం ఎలా ప్రార్థించాలో, దేనికోసం ప్రార్థించాలో ఆ విషయాలు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. దేవుని యొక్క బిడ్డలారా, మనం ప్రార్థించడానికి తడువులాడుకోవాల్సిన పని లేదు, అంశాల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం సెలవిచ్చాడో ఆ విషయాలు కనుక మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ భూమి మీద మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాలలో, మరి సమాజంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు నేను కూడా యేసు ప్రభు కోరుకున్న విధానంలో ప్రార్థన చేయటం మనకి ఎంత అవసరం. ఈరోజు చాలామంది జీవితాల్లో చూసినట్లయితే వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళు మెచ్చినట్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి కొంతమందిని చూస్తే మరి మనుషులు మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. మరి కొంతమంది అయితే సేవకులు మెచ్చుకోవాలనో, సంఘాలు మెచ్చుకోవాలనో, ఇరుగు పొరుగు వారు, కుటుంబస్తులు మెచ్చుకోవాలనో ప్రార్థన చేస్తున్నారు. కానీ నీవు నేనైతే మన ప్రార్థన దేవుడు ఇష్టపడే ప్రార్థనగా ఉండాలని మనం కోరుకోవటం ఎంత అవసరం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉండి దేవుని యొక్క మాటలతో మనం నింపుకొని మన హృదయాలను మనం గనక ప్రార్థన చేయగలిగితే యేసు ప్రభువునకు ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తునందు నిలిచి యేసుక్రీస్తు మాటలతో నింపబడి ప్రార్థన చేసిన కొంతమంది వ్యక్తుల్ని మనం చూద్దాం. ఆదికాండం 32 వాక్యం నుండి 12 వాక్యం వరకు చదువుకున్నట్లయితే అక్కడ యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ యాకోబు వాళ్ళ తండ్రిని వాళ్ళ అన్నను మోసం చేసి ఏదో దీవెన సంపాదించుకున్నాను అనుకొని భ్రమపడ్డాడు. ఆ తరువాత 20 ఏండ్లు ఇంటికి దూరమై మామ దగ్గర మరి ఎంతో శ్రమ పడ్డాడు. కష్టమంతా వాళ్ళ మామగారు దోచేసుకున్నారు. ఆ తరువాత దేవుని కృప వలన ఒక 6 సంవత్సరాల్లో దీవించబడ్డాడు. 20 ఏండ్లు పూర్తయిన తర్వాత తనకు కలిగిన సమస్తాన్ని, భార్యలను, పిల్లల్ని, కలిగిన ఆస్తిపాస్తులన్నీ తీసుకొని ఇంటికి ప్రయాణమైనప్పుడు మార్గ మధ్యంలో తన అన్న అయినటువంటి ఏశావు భయం ఎదుర్కొంది. అప్పుడు ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఎలాగో తెలుసా? యాకోబు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు బేతేల్లో దేవుడు దర్శించి తనతో మాట్లాడతాడు, వాగ్దానాలు చేస్తాడు. ఇదిగో మరలా యాకోబు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన భయ సమయంలో, తన యొక్క ఆందోళన సమయంలో, తన శ్రమ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నాకు ఇంతవరకు చేసిన ఉపకారాలకు నేను అపాత్రుడిని, కానీ నువ్వు నాకు మాట సెలవిచ్చావు. నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు మేలు చేస్తానన్నావు. మరలా నేను నీకు సంతానాన్ని ఇచ్చి నీ సంతానం ఇసుక వలె విస్తారమయ్యేటట్లు చేస్తాను అని చెప్పావు. కాబట్టి మరి నాకు ఇంత శ్రమ ఎదురవుతుంది, నీ మాటలు నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఆ రాత్రి ఎబ్బేకు రేవుల దేవుడు ప్రత్యక్షమై యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి తన యొక్క మరణ భయాలను తీసివేసి జీవంలోనికి దాటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు దేవుని యొక్క వాక్యంతో తన హృదయాన్ని నింపుకొని ఆ దేవుని మాటల్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు యాకోబు జీవితంలో. ఈరోజు నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? మొదట్లో చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యంతో నింపబడి ప్రార్థించినప్పుడు ఆ వాక్యం దేవుని సన్నిధిలో బహు బలం కలిగినదై దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను తీసుకొని రాగలుగుతుంది. ప్రియులారా, ఎజ్రా గ్రంథం 7:8 వాక్యంలో మనం చదివినప్పుడు ఎజ్రా గురించి కొన్ని విషయాలు అక్కడ రాయబడతాయి. ఈ ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్రం ముందు ఎంతో ప్రవీణత కలిగినటువంటి వాడని రాయబడింది. అంత మాత్రమేనా? తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేను క్షుణ్ణంగా ధ్యానం చేసుకొని చదువుకొని నేను ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని దేవుని యొక్క ప్రజలకు నేను బోధిస్తానని ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి. ప్రియులారా, ఎజ్రా దేవుని యొక్క వాక్యంతో తన హృదయాన్ని, తన మనస్సును, తన అంతరంగాన్ని, తన జీవితాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పుకోవాలంటే మరి
నడుచుతున్న బైబిల్ అని కూడా ఎజ్రా గారి గురించి చెప్పొచ్చు. అతిశయోక్తి కాదు, కానీ అంతగా దేవుని వాక్యంతో తన జీవితాన్ని నింపుకున్నాడు. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, ఎజ్రా అంట రాజుని మనం అడిగినా కానీ రాజు కాదండంట. మరి రాజే కాదనంటే ఎజ్రా సేవించేటువంటి దేవాతి దేవుడు మనందరి ప్రభు కాదంటాడు. ఈ ఎజ్రా తానున్నటువంటి చెరదేశం నుండి బయలుదేరి యెరూషలేముకు ప్రయాణమై తనతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్ళేటప్పుడు మార్గంలో శత్రువుల యొక్క భయం తనను చుట్టుముట్టినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎజ్రా తనతో పాటు ఉన్న వారందరినీ సమకూర్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం జరిగింది. దేవుని అడుగుతూ ఉన్నప్పుడు బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? దేవుడు ఎజ్రా యొక్క మనవి ఆలకించాడు అని చెప్పేసి వ్రాయబడింది. కనుక ప్రియులారా చూడండి, ఎజ్రా ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపబడ్డాడు, దేవుని మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకున్నాడు, అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు తన మనం ఆలకించాడు. ఇంకొకటి ఏంటంటే, రాజు సైతం ఏది అడిగినా కానీ కాదనకుండా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, నేను దేవుని యొక్క వాక్యంతో నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రెండోది, అధికారులు సైతం మన యందు దయగలిగి మనం ఏది అడిగినా సరే దాన్ని తప్పకుండా చేస్తారు. ఎందుకంటే దేవుడు అలాగూ దయను పుట్టించే దేవుడు అయి ఉన్నారు. దానియేలు గ్రంథం 9:1 నుంచి చూసినట్లయితే దానియేలు భక్తుని గురించి అక్కడ ఒక మాట రాయబడింది. ఈ దానియేలు గారు దర్యావేష్ కాలంలో ఇర్మియా గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక లేఖనం కనపడదు. ఏంటంటే, యెరూషలేము 70 సంవత్సరాలు పాడైపోయి ఉంటుంది, ఆ తరువాత దేవుడు ఆ పట్టణాన్ని కడతాడు, తన ప్రజలందరినీ అక్కడికి సమకూరుస్తాడని చెప్పేసి లేఖనాల్లో రాయబడింది. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలను దానియేలు గారు గ్రహించుకొని ఆ మాటల చేత తన హృదయాన్ని నింపుకొని మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె పట్టగట్టుకొని తల మీద బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మనస్సును స్థిరపరుచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థన అంతా చదువుతున్నప్పుడు ఎంత శ్రేష్టంగా ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా. దానియేలు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడి ప్రార్థన చేశారు. ఒక మాట చెప్తాను, ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రార్థన చేయడానికి ఎంత ప్రేరేపిస్తుందో తెలుసా? మన సడలిన మోకాళ్ళు వడలిన చేతుల్లో బలపరుచుటకు శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం దానియేలుని ఎంతో ప్రేరేపించినప్పుడు దానియేలు ప్రార్థించాడు. ఏమైందో తెలుసా? దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా గొప్ప జవాబును పంపించాడు. ఆ దేవదూత ప్రత్యక్షమై, దానియేలు, నువ్వు దేవునికి చాలా బహుప్రియుడు నాయన, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే దేవుడు జవాబును పంపించాడని చెప్పేసి అక్కడ మాట్లాడటం జరిగింది. దానియేలయ్య గారు చేసినటువంటి ఆ ప్రార్థన, అనగా దేవుని యొక్క వాక్యంతో నింపబడి చేసిన ప్రార్థన విని వెంటనే దేవుడు ఆలకించి ఆ దినమే జవాబును పంపించాడు. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు తమ హృదయాలను వ్యర్థమైన వాటితోటి, పనికిరాని వాటితోటి, పాప సంబంధమైన వాటితో నింపుకుంటూ ఉన్నారు. దానివలన వాళ్ళ జీవితాలు ఎంత పతనం అవుతున్నాయి. కానీ నేనైతే దేవుని యొక్క వాక్యంతో నింపుకున్నప్పుడు మన జీవితాలు ఎంత బాగుపడతాయి. ఈ దినం కూడా, ప్రతి దినం కూడా ఉదయం లెగవగానే మనం దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో నింపుకొని మనం పడకల్లోనికి వెళ్ళటం నేర్చుకుందాం. అప్పుడు ఏమైందో తెలుసా? మన జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడతాయి, దేవుని చేత దీవించబడతాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంతో నింపుకొని, దేవుని మాటలతో నింపుకొని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మన ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఆ మాటల్ని ధ్యానించుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు రాస్తుంటాడు, దేవా నీ నామము కంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు ప్రభు అని. అక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు తనకంటే కూడా, తన నామం కంటే కూడా, తన మహిమ ఘనత ప్రభావాల కంటే కూడా, తన యొక్క ఔన్నత్యం కంటే కూడా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఆయన నోటి మాటల్ని గొప్ప చేశాడండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నేను, మన ప్రభువు ఎంత మంచివారు, మన ప్రభువు ఎంత గొప్పవారో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యానికి నేను ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఎన్నిటికో ప్రాధాన్యతనిస్తున్నామండి. డబ్బుకి, అందం, చదువుకి, మరి వేటికో వ్యర్థమైపోయే వాటికి, నశించిపోయే వాటికి మనం ఎంతో సమయాన్ని ఇస్తూ వ్యర్థమైన వాటితో మన హృదయాలను నింపుకొని మనం ఎంత నష్టపోతున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నేను ఇక నుంచి అయినా సరే మన హృదయాల్లో వ్యర్థమైన వాటిని కాదు కానీ
సజీవమైన బలమైనటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం వంటి దేవుని యొక్క వాక్యంతో నింపుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో తప్పకుండా జవాబు దొరుకుతుంది. సందేహం ఏమీ లేదు ప్రియులారా. తప్పకుండా దేవుని యేసు ప్రభు అంటున్నారు, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. ఇక్కడ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, దేవుని యొక్క వాక్యంతో నింపబడి ప్రార్థించే ఏ వ్యక్తి అయినా సరే దేవుని చిత్తానుసారంగానే ప్రార్థన చేస్తాడు తప్ప తన ఇష్టానుసారంగా ఎప్పుడు ప్రార్థన చేయడండి. కనుక మనం ఈ రీతిగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలన్నీ మనలో ఫలింపజేసి ఇటు ప్రార్థనా జీవితాన్ని మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలయ. నీ ప్రేమను బట్టి ప్రభువా, ఈ దినం వాక్యం చేత మమ్మల్ని నింపండి, మీకు స్తోత్రాలు. దేవ, నీ కృప వలన ప్రభువా, ఈ సంవత్సరం మీరు చేసిన ప్రార్థనలను, మీరు చెప్పిన ప్రార్థనలను గురించి మాకు తెలియజేస్తూ అయా మమ్మల్ని నీ సన్నిధిలో ధ్యానంలో నడిపిస్తున్నందుకు వందనాలు. మీ వాక్యాల ద్వారా మా ప్రార్థనా జీవితాలను బలపరుస్తూ ప్రభువా మమ్మల్ని రేపుతున్నందుకై స్తోత్రాలు. ఈ దినం మీరు మాట్లాడిన మరొక ప్రార్థనల గురించి మాకు తెలియజేశారు. అయ్యా, మీరు మీ శిష్యులతో చెప్పిన ఆ ప్రార్థనను మేము నేర్చుకొని అలాగూ ప్రార్థించుటకు మాకు కృపను దయచేయండి ప్రభు అయిన యేసయ్య. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా ప్రభువా ఈ రీతిగా ప్రార్థన చేసుకునే కృపను దయచేయండి దేవా. మేమందరము నీ యందు నిలిచి ఉండాలి నాయన మొదటిగా. ఆ తరువాత మీ మాటలతో మా హృదయాలను, మనస్సులను, ప్రాణాత్మ శరీరాలను నింపుకొని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మాకు నేర్పించండి అయ్యా. మీరు వాగ్దానం చేశారు, ఇలాగూ మీరు చేస్తూ మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు అవన్నీ నేను ఇస్తానన్న దేవుడు. కనుక మేము ఇలాగూ ప్రార్థించట కృపని మా ప్రాణాత్మ శరీరాలు ప్రభువా నీ వాక్యంతో నింపబడినదివై ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోనికి తీసుకురండి. అలాంటి బలమైన శక్తివంతమైన ప్రార్థన మాకు నేర్పించండి ప్రభువా. ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి నీ కృప సమృద్ధిగా ఉండి వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. మీరే మహిమ పొందమని సమస్తం మీ చేతులకు అప్పచెప్తూ యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించి ఈ వాక్యం ముగించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.